నరేష్ పవిత్ర గారి రిలేషన్షిప్ పై మొదటిసారి వాళ్ళ అబ్బాయి నవీన్ విజయకృష్ణ అయితే ఓపెన్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ప్రస్తావన తీసుకురాలేదు. మరి రీసెంట్గా ఆయన వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అంటే నార్మల్గా నరేష్ గారి గురించి పవిత్ర గారి గురించి చాలా సందర్భాల్లో మనం సోషల్ మీడియాలో చూసామన్నమాట. ఒక ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే సినిమా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ అయినా కూడా ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. మరి పెళ్ళి అయితే చేసుకోలేదు అని చెప్పేసి చాలామంది అయితే ఒక అభిప్రాయానికి వచ్చేసారు. కాకపోతే ఒకే ఇంట్లో మాత్రం జీవనాన్ని సాగిస్తున్నారు. మరి వీళ్ళ బంధానికి ఏం పేరు పెట్టాలి అది మీరే అనుకోండి అని చెప్పేసి చాలా సందర్భాలు ట్రోలింగ్ చేసినటువంటి ఒక న్యూస్లు కూడా ఉన్నాయి. బట్ ఏంటి వీళ్ళ గురించి అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, కనీసం వాళ్ళైనా వీళ్ళ బంధాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? మరి నరేష్ గారికి ఇది మూడో పెళ్లి, ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుని ఉంటే ఇది మూడో పెళ్లి. మరి ఇంతకుముందు ఇద్దరు భార్యలకి పిల్లలు ఉంటే వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి? సో ఇలాంటి వాటి గురించి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణ గారు అదేవిధంగా మహేష్ బాబు గారు వీళ్ళ పేర్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి పాపులారిటీ వస్తుంది. సో ఇప్పుడు మహేష్ బాబు గారు వారణాసి సినిమాతోని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకే సినిమాతోని ఒకేసారి తెలియబోతున్నారు. సో ఇలాంటి ఫ్యామిలీ నుంచి మరి నరేష్ గారు ఈ విధంగా చేయడం పట్ల ఆయన అంటే మహేష్ బాబు గారి పట్ల ఎంత మంచి పేరు వచ్చినా కూడా నరేష్ గారి వల్ల ఇలాంటి మంచి పేరు కూడా పోయే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పేసి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నరేష్ గారి మొదటి భార్య కొడుకైనటువంటి నవీన్ విజయ్ కృష్ణ గారు కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. సో చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆమె మీద కోపం ఉంటుంది అని చెప్పేసి, ఇంతకుముందు భార్య వాళ్ళ పిల్లలకి కోపం ఉంటుంది, ఈ విధంగా ఖచ్చితంగా అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఆపోజిట్గా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే 50 ఏళ్ల వయసులో నాన్నగారికి తన వల్ల ఒక ప్రశాంతత కలుగుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అందులో తప్పేముంది, ప్రేమకి ఏజ్ అంటూ ఏమీ కూడా ఉండదు, క్యాస్ట్ కావచ్చు ఇలాంటివి ఏవి కూడా ఉండవు, సో వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, మంచిదే కదా అని చెప్పేసి కూడా ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. సో అందరూ కూడా ఆయన ఈ విధంగా మాట్లాడడం చూసి షాక్ అవుతూ ఉన్నారు. అదేంటి అంటే మీరు ఉన్నవాళ్ళు మీకు ఉన్నటువంటి డబ్బులు ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చుంటారులే, అందుకోసం అని విధంగా మాట్లాడుతూ ఉంటారు, నార్మల్గా సమాజంలో అయితే వేరే రకంగా రియాక్ట్ అవుతారు, అసలు నువ్వు ఆయన కొడుకువేనా, ఈ విధంగా అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఏదేమైనప్పటికీ నవీన్ విజయ్ కృష్ణ గారు మాట్లాడినటువంటి ఆ మాటలకి చాలా మంది కూడా షాక్ అవుతున్నారు. మరి నరేష్ గారు పవిత్ర గారి బంధం పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.